आज जहां एक और नरेंद्र मोदी की सरकार तेलंगाना के जनता के प्रति प्रतिबद्ध होकर यहां के विकास की चिंता कर रही है, चाहे रेलवे में हेतु रिकॉर्ड 5,454 करोड़ की योजना देना, चाहे हैदराबाद पुणे, हैदराबाद बेंगलोर, हैदराबाद चेन्नई हाई स्पीड कॉरिडोर की घोषणा अभी बजट में हुई है, ये स्पष्ट रूप से दिखाता है कि नरेंद्र मोदी के दिल में तेलंगाना की जनता का जो प्यार है वो आज भी उनके लिए विकास का परिचायक बनता है। आज माननीय प्रधानमंत्री जी ने जब राष्ट्रीय हल्दी बोर्ड की घोषणा की तो आज उसका उद्घाटन भी हो गया, यानी मोदी जी जो कहते हैं वो करके दिखाते हैं। आज दो इंडस्ट्रियल कॉरिडोर, चाहे हैदराबाद नागपुर हो, हैदराबाद वारंगल हो, इसका आगे बात बढ़ाना कहीं न कहीं दिखता है कि नरेंद्र मोदी जी और केंद्र की सरकार पूरी तरह से तेलंगाना की जनता के साथ खड़ी है। हम इस विकास की कड़ी में और आगे लेके जाएंगे और जनता को विश्वास दिलाना चाहते हैं आपके माध्यम से कि तेलंगाना के लोगों ने जिस प्रकार से भाजपा को प्यार दिया है, स्नेह दिया है, भाजपा उसका कर्जदार है। हम पूरी तरह से इसके विकास के प्रति संकल्पित है, प्रतिबद्ध है। మిత్రులారా, ఇటీవల ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ముఖ్యంగా మోదీ గారు తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి ప్రేమ మమకారం వల్ల అనేకమైనటువంటి నిధులు మంజూరు చేస్తా ఉంటే వాళ్ళు ఈ రోజు కూని రాగాలు తీస్తా ఉన్నారు। కేవలం వాళ్ళ రికార్డు స్థాయిలోనే రైల్వేకు గతంలో ఏనాడు లేని విధంగా 5,454 కోట్లు కేటాయిస్తే ఈ రోజు అదే రైల్వేకు సంబంధించి హై స్పీడ్ కారిడార్లు హైదరాబాద్ పూణే, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై ఈ రకంగా 7 హై స్పీడ్ రోడ్ కారిడార్లలో 3 తెలంగాణకి ఇచ్చిందంటే నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజల పట్ల ఉన్నటువంటి మమకారం। ఈ రోజు ఫార్మా రంగం కానివ్వండి, పారిశ్రామిక రంగం కానివ్వండి, చివరికి నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాట్లు కానివ్వండి, మెగా టెక్స్టైల్స్ ఏర్పాటు విషయంలో కానివ్వండి, ఈ 2 ఇండస్ట్రియల్ కారిడార్లు, హైదరాబాద్ నాగ్పూర్ కారిడార్, అదే రకంగా హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడారు ఏ రకంగా నిర్మాణం కొనసాగుతున్నదో ఈ రకంగా అభివృద్ధి ఇంకా వేగంగా ముందుకు సాగాలంటే నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల ఏదైతే ఈ రోజు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నదో అది కొనసాగాలంటే మీ ఆశీర్వాదాలు, మీ మద్దతు కూడా ఇవాళ మోదీ గారికి అవసరమనే విషయాన్ని కూడా నీకు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ।